హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో పాలకూర పకోడీ తయారీ విధానం చూద్దాం. పాలకూర చాలా హెల్తీ. పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఫస్ట్ పిండిని కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్ శనగపిండిని తీసుకున్నాను. కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి, ఎందుకంటే పకోడీ క్రిస్పీగా వస్తుంది. కొంచెం ఓమ వేసుకోవాలి, సరిపడంత కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ముక్కలు, పాలకూర వేసి మొత్తం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం సోడా, కొంచెం వేడి ఆయిల్ పోసుకొని పిండిని కలిపి పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని పకోడీలు వేసుకోవాలి. ఇప్పుడు చలికాలం కదా, అన్నం ఎక్కువ తినాలనిపించదు. ఈ విధంగా వేడివేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది. పకోడీని చాలా తొందరగా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చేసుకొని తినేయచ్చు. ఎప్పుడు బోర్ కొట్టే విధంగా ఆనియన్ పకోడీనే కాకుండా ఈ విధంగా ఆకుకూరలతో కూడా ట్రై చేసుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మొత్తం పిండితో పకోడీని ఇలా చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా పాలకూరతో పకోడీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.